శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణశరణం ప్రపద్యే. ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలలా విష్ణువాలయాలలో ఈ ధనుర్మాసం కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు ఈ ధనుర్మాసోత్సవాల సందర్భంగా ఈ విష్ణు సంబంధమైనటువంటి పూజలను ఈ సందర్భంగా నెరవేరుస్తూ ఉంటారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి ఆ మాసానికి ధనుర్మాసం అని పేరు. ఈ ధనుర్మాసంలో ప్రధానంగా గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధిస్తూ ముఖ్యంగా ఈ తిరుప్పావై అర్ధానుసంధానం చేయడం అనేటువంటిది ఈ ధనుర్మాస వ్రతంగా భావిస్తారు. పూర్వం శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశంలో గోదాదేవి అవతరించింది. గోదాదేవికే ద్రావిడ భాషలో ఆండాళ్ అని పేరు. ఈ లోకాలన్నింటినీ కూడా కాపాడడం కోసమని భూదేవియే గోదాదేవిగా అవతరించింది, భూదేవి యొక్క అంశలో గోదాదేవి అవతరించింది అని మనకు ఆవిడ యొక్క చరిత్రలు చెబుతూ ఉన్నాయి. కనుక భూదేవి అంశలో అవతరించినటువంటి గోదాదేవిని సాక్షాత్తుగా మహాలక్ష్మీ స్వరూపంగా కూడా భావించడం అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా మనకు అన్నమాచార్యుల వారు చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి శూడి కొడుత నాంచారి అనేటువంటి ఆ కీర్తనలో శ్రీ మహాలక్ష్మివట అని ఆమెను మహాలక్ష్మిగానే భావించారు. కనుక మహాలక్ష్మీ స్వరూపంగాను భూదేవి యొక్క అంశగాను భావించేటువంటి గోదాదేవి తన తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారి యొక్క ప్రేరణతో, ఆయన యొక్క ప్రభావంతో ఆమెలో శ్రీకృష్ణ భక్తి అనేటువంటిది అధికంగా ఏర్పడింది. కృష్ణుణ్ణే తన భర్తగా పొందాలి అనేటువంటి గొప్ప దీక్ష కలిగి ఉన్నది ఆవిడ. అటువంటి చిన్నతనంలోనే, చిన్న వయస్సులోనే కృష్ణుని యందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను తనకు భర్తగా పొందటం కోసమని ఈ తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాసంలో ఆచరించింది. ఆ ధనుర్మాస ఆచరణ అనేటువంటిది ఆనాడు ద్వాపరయుగంలో గోపికలంతా కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఆ ధనుర్మాస కాలంలోనే ఎలాంటి వ్రతాన్ని అయితే ఆచరించారో అటువంటి వ్రతాన్నే తాను శ్రీవిల్లిపుత్తూరులో ఉండి శ్రీవిల్లిపుత్తూరునే ఒక గోకులంగా భావించి ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఏం చేసి ఉన్నటువంటి వటపత్రశాయి అనేటువంటి అర్చామూర్తిని ఆ శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానంగా భావించి తన స్నేహితురాళ్లను గోపికలుగా సంభావిస్తూ తాను తన స్నేహితురాళ్ళు కలిసి ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా మనకు ఆ గోదాదేవి యొక్క చరిత్ర చెబుతూ ఉన్నది. కనుక ఆ గోదాదేవి ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని వైష్ణవులంతా చాలా వైభవపేతంగా ఈ ధనుర్మాసోత్సవాల సందర్భంగా ప్రతి వైష్ణవాలయంలోనూ తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ చక్కగా చేస్తూ ఉంటారు. అటువంటి ఈ తిరుప్పావై ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలను మనం రోజుకి కొంత భాగాన్ని మనం చెప్పుకోవడం, రోజుకు ఒక పాశురం చొప్పున చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఆ తిరుప్పావై ప్రబంధానికి ముందు ఆ గోదాదేవిని స్తుతిస్తూ చేసేటువంటి తనియన్ అంటారు ద్రావిడ భాషలో. తనియన్ అంటే ముక్తకము అని సంస్కృతంలో పేరు. ఆ తనియన్ అనుసంధానం చేసి ముందుగా ఆ తనియంలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకొని తర్వాత ఆ పాశురాల్లోకి వెళదాం. నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈ శ్లోకాన్ని పరాశర భట్టర్ అనేటువంటి ఒక ఆచార్యులు రచించారు. ఆయన మానసికంగా కలతగా ఉన్నప్పుడు ఆ పరాశర భట్టర్ వారి యొక్క శిష్యుడైనటువంటి నంజీయర్ గారు, గురువుగారు, మీరు ఇలాంటి కలతలో ఉన్నారు కదా, గోదాదేవిని గురించి ఒక శ్లోకం చెప్పండి, తద్వారా గోదాదేవి అనుగ్రహంతో మీ మానసికమైనటువంటి అశాంతి పోతుంది అని చెప్పగానే ఆ తమ శిష్యుడి యొక్క విన్నపాన్ని అనుసరించి పరాశర భట్టర్ వారు ఈ శ్లోకాన్ని చెప్పారట. నీళాతుంగ స్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. ఈ శ్లోకంలో ఏమున్నదంటే తిరుప్పావైలో ఉండేటువంటి ఆ ప్రబంధంలో ఉన్నటువంటి అంశమంతా కూడా దీంట్లో సంక్షిప్తంగా చెప్పబడి ఉంటుందన్నమాట. కృష్ణ పరమాత్మ నీళాదేవితో కలిసి ఉన్నాడు. నీళాదేవి కృష్ణుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కృష్ణుడు
ఎక్కువగా నీలాదేవితో సంసర్గంలో ఉండడం వలన భక్తుల యొక్క రక్షణను మరిచిపోయాడు అని అనుకున్నటువంటి గోదాదేవి కృష్ణ పరమాత్మను ఉద్బోధిస్తున్నది అని అన్నారు. నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీలాదేవితో కలిసి ఉండి రక్షణ అనేటువంటి తన యొక్క కర్తవ్యాన్ని మరిచిపోయినట్లుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకు ఆయన రక్షణ అనేటువంటి కర్తవ్యాన్ని ఆవిడ ఆయనకు తెలియపరుస్తున్నది. ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిసర శిరసిద్ధం అధ్యాపయంతి. ఉపనిషత్తుల్లో ఈ జీవాత్మ పరతంత్రుడు, పరమాత్మ స్వతంత్రుడు అనేటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉపనిషత్ శృతుల్లో కనిపిస్తాయి కనుక అలాంటి అనేకమైనటువంటి శృతుల్లో ఉండేటువంటి ఆ రహస్యాన్ని తాను కృష్ణ పరమాత్మకి ఉద్బోధిస్తూ తద్వారా మన అందరికీ కూడా గోదాదేవి చెప్తున్నది. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు, ఆ బోధించినప్పుడు అర్జునుడికి చెప్పాలనేటువంటి ఉద్దేశం కాదు, మన వంటి వారందరినీ తరింపజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు గీతను బోధించాడో అదేవిధంగా గోదాదేవి కృష్ణ పరమాత్మకు చెప్తున్నట్లుగా మనందరికీ కూడా ఈ తిరుప్పావై ప్రబంధాన్ని చెప్పింది. పారార్థ్యం స్వం శృతిసర శిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. అదేవిధంగా ఆ గోదాదేవి భూదేవి యొక్క అంశ, మహాలక్ష్మి యొక్క అంశ గనుక ఆవిడ తాను ధరించినటువంటి మాలికలను తాను కృష్ణ పరమాత్మకు తగినటువంటి భార్యనా కాదా, ఆయనకు ఎటువంటి సౌందర్యం ఉందో అటువంటి సౌందర్యం తనకు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికై కృష్ణుడికి సమర్పించవలసినటువంటి మాలికలను తాను ధరించి తన అద్దంలో చూసుకొని తనకి తగినటువంటి దాన్నే కృష్ణుడికి నేను తగినటువంటి భార్యనే అని అనుకొని ఆ మాలికలను కృష్ణుడికి సమర్పించేదిట. కనుక పారార్థ్యం స్వం శృతిసర శిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. అటువంటి గొప్పతనం కలిగినటువంటి గోదాదేవికి మరల మరల నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం ద్వారా పరాశర భట్టర్ వారు గోదాదేవిని స్తుతించారు. హంస వంటి నడక కలిగినటువంటి అన్నవయల్ పుదువై ఆండాళ అరంగర్కు, అటువంటి ఆండాళమ్మ వారు అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం. ఆవిడ తన భక్తితోటి తాను చెప్పినటువంటి అనేకమైనటువంటి పాశురముల యొక్క మాలిక, తాను ఎలాగైతే పూలమాలికలను తాను ధరించి భగవంతునికి సమర్పించిందో అదేవిధంగా పాశురముల మాలికను కూడా, పాశురములు అని అంటే పద్యములు అని అర్థం, తెలుగులో మనం పద్యాలు అంటాం, అలాగే తమిళంలో ద్రావిడ భాషలో పాశురములు అంటారు. ఈ తమిళ పాశురముల యొక్క మాలికను రంగనాథుడికి ఆవిడ సమర్పించింది. నర్పామాలై పూమాలై షూడి కొడుతాళై చొల్లు. అలా చెప్పినటువంటి షూడి కొడుతాళ్ ఆముక్తమాల్యద అని ఆవిడికి పేరు. ఆవిడను స్తోత్రం చేయండి. షూడి కొడుத்த சுடற்கொடியே தொல்பாவை பாடியுருள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கு ఎన్న విధి ఎన్న విమ్మాత్తన్ నాంగడవా వన్నమే నలుగు. ఆ కృష్ణ పరమాత్మను భర్తగా పొందడానికి ఆ గోదాదేవి చేసినటువంటి ఈ ప్రబంధము అనేటువంటిది మనందరికీ కూడా రక్షకమవుతుంది అనేటువంటిది చెప్తూ ఈ తనియన్లలో గోదాదేవికి సంబంధించినటువంటి స్తుతి ఉంటుంది. తమిళ ప్రబంధాలను మనం అనుసంధించేటప్పుడు తనియన్ అని ప్రత్యేకంగా ఆ ప్రబంధమును చెప్పినటువంటి వారిని, ప్రబంధమును కీర్తించేటువంటి ఆ ప్రబంధమునకు సంబంధం లేని వేరే ఒక స్తుతి రూపమైనటువంటి ఒక పాశురమునకు కానీ శ్లోకానికి కానీ తనియన్ అని పేరు. మనం సంస్కృతంలో దాన్ని ముక్తకం అంటాం. అలాంటిది ఈ దీంట్లో ఈ తిరుప్పావై ప్రబంధానికి ముందు ఒక సంస్కృత శ్లోకం, తర్వాత 2 తమిళ పాశురములు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అర్థాలను మనం ఇప్పుడు అనుసంధానం చేసుకున్నాం.